నేను చాలా విపత్తులు చూశాను కానీ అన్నింటికంటే ఇది ఒక యూనిక్. దానికి కారణం ఏ విపత్తు వచ్చినా 1-2 రోజుల్లో నార్మల్సీ వస్తుంది. కానీ దీనివల్ల దగ్గర 7-8 రోజులు 6 నుంచి 7-8 ఫీట్ వాటర్ ఉండే పరిస్థితి వచ్చింది. కొన్ని దగ్గర 9-10 ఫీట్ కూడా వచ్చింది. దీనికి 2 కారణాలు నేను చాలాసార్లు చెప్పాను. ఒకటి, ఫస్ట్ టైం కృష్ణా నదిలో అత్యంత ఎక్కువ ఇన్ఫ్లో ఆఫ్ వాటర్ రావడం. 11.43 lakh క్యూసెక్స్ ఆఫ్ వాటర్ రావడం చరిత్రలో మొట్టమొదటిసారి. ఆ ప్రాజెక్టు డిజైన్ చేసింది 11.9 lakh క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్కి. ఆ ప్రాజెక్టు డిజైన్ చేసిన తర్వాత 175 ఇయర్స్ ఓల్డ్ ప్రాజెక్ట్ ఇది. ఫస్ట్ ఆనెకట్ 100 ఇయర్స్ బ్రిటిష్ పీరియడ్. ప్రకాశం పంతులు కట్టిన తర్వాత 75 ఏళ్ళు, 175 సంవత్సరాలు. దీనిపైన అనేక ప్రాజెక్టులు వచ్చాయి. పులిచెంతల ప్రారంభం, నాగార్జున సాగర్, శ్రీశైలం, తుంగభద్ర, జోరాల, పైన ఆల్మట్టి 1 and 2, నారాయణపురం. అదే మరి రాయలసీమ కొంత వాటర్ డైవర్ట్ చేయడం, తెలంగాణ కొంత వాటర్ డైవర్ట్ చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున రావడం ఒక చరిత్ర. భవానీపురంలో నీళ్లు ఓవర్ఫ్లో కావడం, అది ఊహించని కట్ట ఉండేది ఎక్కడో ఉంది. ఆ కట్ట నుంచి వచ్చిన తర్వాత భవానీపురం రోడ్లో ఒకప్పుడు నేషనల్ హైవే విజయవాడకు వచ్చే మెయిన్ రోడ్, ఇప్పుడు కూడా అదే మెయిన్ రోడ్. ఇప్పుడు బైపాస్ వస్తే తప్ప దాంట్లో నుంచి ఓవర్ఫ్లో కావడం. రెండోది బుడమేరు. పాలకుల నిర్లక్ష్యం, వాళ్ళు చేసిన అవకతవకలు ఒక శాపంగా మారింది. ఆ రోజు బుడమేరు కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి పనులు పూర్తి చేసుంటే మోడర్నైజేషన్లో ఈ ఇబ్బంది వచ్చేది కాదు. అది చేయకుండా బ్రీచ్ చేసిన కూడా క్లోజ్ చేయకుండా వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. మూడోది, బుడమేరు పూర్తిగా దురాక్రమణలు, కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చారు. నీళ్లు పోయే పరిస్థితి లేకుండా కడాన ఎన్ని విధాలుగా ఇబ్బంది పడాలనో అన్ని విధాలుగా ఇబ్బంది పడి మేము వచ్చిందే రేపు 20వ తారీఖు 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల్లో ఇన్ని విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ముందు పోయే పరిస్థితికి వచ్చాం. దీనికి యాడెడ్ మీరు చూస్తే వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ ఫోటోలు, వీళ్ళ పార్టీ కలర్ ఉండే బోట్లు, అవి కూడా ఒక్కొక్కటి 40 మెట్రిక్ టన్నుల బోట్లు, 3 బోట్లు వదిలిపెట్టారు. అవి వచ్చి నేరుగా కొట్టిన విధానం మీరు చూస్తే 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే సమయంలో ఆ ఫ్లోలో వచ్చి, ఆ వెలాసిటీలో వచ్చి నేరుగా ఏదైతే ఉందో ఆ సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ను కొట్టే పరిస్థితి వచ్చింది. దాంతో కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చాయి 2. మొన్నటి వరకు అవన్నీ రిపేర్లు చేశాం. అవి తీయడానికి ఎంత కష్టపడ్డారో మీరు చూశారు. రాష్ట్రంలో ఉండే గజ ఈతగాళ్లందరూ వచ్చి, అనుభవం ఉండేవాళ్ళు వచ్చి తీసిన తీలిన పరిస్థితి. అంత వెయిట్ ఉన్నాయి నీళ్లు తగ్గిన తర్వాత.